India's first organic ice cream. Better ingredients, better ice cream. Organic Creamery by Iceberg. హాయ్ దిస్ ఈజ్ అను ఆయుర్వేదన్ మెంటల్ హెల్త్ ట్రైనర్. ఉమెన్ హెల్త్కి వస్తే ఉమెన్కి ఎక్కువగా ఈ తెల్ల బట్ట తెల్ల మైలు వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లం అనేది ఈ రోజుల్లో బాగా వింటున్నాం. ఓల్డెన్ డేస్లో ఈ ఇన్ఫెక్షన్ అనేది చాలా తక్కువ ఉండేది అండ్ ఇలాంటి రకాల డిశ్చార్జెస్ అనేవి చాలా రేర్ కేసెస్లో మాత్రమే మేము చూసున్నాము. అయితే ఈ వైట్ డిశ్చార్జ్ అనేది చాలా మందికి చాలా రకాలుగా వస్తుంది. కొంతమందికి పెరుగులాగా రావడం, కొంతమందికి ఆకుపచ్చ రంగులో, కొంతమందికి పసుపు పచ్చ రంగులో, కొంతమందికి ఆరెంజ్ కలర్‌లో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ డిశ్చార్జెస్ డిఫరెంట్ కలర్స్‌లో రావడం. అది కూడా బాగా లైక్ వాసనగా రావడం అండ్ బాగా ఆ ప్లేస్ అంతా గూడా దురద అనిపించడం ఇలా ఉంటుంది. అండ్ ఇంకా కొన్ని సివియర్ కేసెస్‌లోనైతే బాగా పొత్తి కడుపు నొప్పి బాగా ఉండడం, ఏ పని చేయడానికి బాడీ సపోర్ట్ చేయకపోవడం, దట్ టూ వాళ్ళకి ఎనీమియా ఇష్యూ ఉండడం. ఎనీమియా అంటే రక్తహీనత. శరీరానికి మనకి సరిపడా రక్తం లేదని అర్థము. ఆ సమస్య ఉండడం, నిద్ర సరిగ్గా లేకపోవడం, ఎప్పుడు ఏదో ఒక ఇల్‌నెస్‌తో బాధపడుతూ ఉండడం. ఇవన్నీ చాలా మంది ఉమెన్‌కి చూస్తాము. అయితే డిశ్చార్జ్ అనేది పీరియడ్‌కి ముందు, తరువాత ఇటువంటి నార్మల్‌గా వైట్ డిశ్చార్జ్ కొంచెం లైట్‌గా కనపడితే నో ప్రాబ్లమ్. అండ్ హీట్ ఎక్కువ ఉన్నప్పుడు కొంతమందికి చూపిస్తుంది. అది గూడా ప్రాబ్లమ్ ఏం లేదు. అలా కాకుండా నార్మల్‌గా వెజనాలో పల్చగా, బంకగా, జిగురు జిగురుగా ఉంటుంది. అలా మీకు నెల మొత్తం ఉన్నా, ప్రతిరోజు ఉన్నా గూడా మీరేం భయపడొద్దు. సో, అలా ఉంటే ఇంకా హెల్తీగా ఉన్నారని గుర్తుపెట్టుకోండి. సో, అలా కాకుండా నేను చెప్పిన డిఫరెంట్ కలర్స్‌లో అవుతూ, పొత్తి కడుపు నొప్పుంటూ, యాక్నీ ఉంటూ, బాగా ఎప్పుడు వజనా దగ్గర ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటే, ఒక్కసారి మీరు, మీ హస్బెండు ఒకసారి మీ హెచ్‌బీఏవన్సీ లెవెల్స్ చెక్ చేయించుకోండి. అంటే షుగర్ వ్యాధి అలాంటివి ఏమన్నా ఉన్నాయేమో ఒకసారి మీరు, మీ హస్బెండ్ చెకప్ చేయించుకోండి. అండ్ దానితో పాటు థైరాయిడ్ ఇష్యూ ఏమన్నా ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. మీ పార్ట్నర్‌కి ఏమైనా మల్టిపుల్ పార్ట్నర్స్‌తో ఏమైనా రిలేషన్ ఉందా ఒకసారి అది కరెక్ట్ చేయించుకొని, ఒక్కసారి వైరల్ మార్కర్స్ చేయించుకోవడం మంచిది. అండ్ ఉమెన్ వచ్చేసి పాప్ స్మియర్ టెస్ట్ అనేది చేయించుకోవడం ఇంకా మంచిది. అండ్ ఏంటి అంటే సర్వైకల్ క్యాన్సర్ రిలేటెడ్ ఏమన్నా క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఏమన్నా ఉందా అని కొన్ని మనకి టెస్ట్ త్రూ మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో, ఇలా చేయించుకోవడం వల్ల ఒకసారి మీ హెల్త్‌కి అనేది ఎఫెక్ట్ లేకుండా మీరు సేఫ్ జోన్‌లోకి ఉంటారు. ఒకవేళ అందులో ఏమన్నా మీకు పాజిటివ్ సైన్స్ గనుక కనపడ్డట్లుగా ఉంటే డాక్టర్‌ని కన్సల్ట్ అయితే దానికి రిలేటెడ్ ట్రీట్మెంట్స్ ఇస్తారు. అప్పుడు మీరు సేఫ్ జోన్‌లో ఉండొచ్చు. కొంతమంది ఉమెన్‌కి మెనోపాజ్‌కి వెళ్తూ ఉంటారు. సో, మెనోపాజ్‌కి దగ్గరలో ఉన్నప్పుడు కూడా ఇలా డిశ్చార్జ్ అవుతదండి. సో, అప్పుడు కూడా ఏం భయపడనవసరం లేదు. బాగా హెవీగా అయిపోతూ మీకు రోజుకొక 5, 6 ప్యాడ్స్ తడిసిపోతూ, ఇన్నర్స్ తడిసిపోతూ ఉంటే అప్పుడు కన్సల్ట్ అవ్వండి. మెనోపాజ్‌కెళ్ళినా కూడా మరీ అంత బీభత్సకరంగా కాదు. బట్ కానీ మైన్యూట్‌గా చూపిస్తూ ఉంటది మీకు ఈ ప్రాబ్లమ్ అనేది. సో, ఇది యంగర్స్‌లో గూడా ఉంటుంది. నాట్ ఓన్లీ పెద్దవాళ్ళు గర్ల్స్‌లో లైక్ కాలేజ్‌కి వెళ్ళే వాళ్ళలో, మెచ్యూర్ అయిన దగ్గర నుంచి ఉన్న పిల్లలు వీళ్ళందరిలో కూడా ఈ డిశ్చార్జ్ అనేది కనపడుతూ ఉంటుంది. లైక్ ఇదెందుకు అనంటే వీళ్ళు ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకోకపోవడం, వాటర్ తాగకపోవడం అండ్ సీజనల్ ఫ్రూట్స్ ఇలాంటివి తినకుండా ఉండడం, వీక్ ఇమ్యూన్ సిస్టమ్ ఉండడం. సో, ఇది గూడా వన్ ఆఫ్ ద రీజన్ డిశ్చార్జ్ అవ్వడానికి. సో, అందుకని మీలో గనుక ఇప్పుడు నేను చెప్పిన ఈ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాటిని మీరు రెక్టిఫై చేసుకొని ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకోండి. సో, దీని గురించి ఏమైనా ట్రీట్మెంట్ కావాలి అండ్ ప్రాపర్ డైట్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన నంబర్ కనపడుతుంది. కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ 2 కూడా మన క్లినిక్‌లో అవైలబుల్ ఉన్నాయి. చాలా మందిలో చూసుకుంటే హెచ్‌బీఎస్ఏజ్ పర్సెంటేజ్ అనేది చాలా ఎక్కువగా ఉండడం అండ్ అది ఉన్నా కూడా ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది తీసుకోకపోవడం అండ్ నాన్ వెజ్ ఫుడ్స్ కంట్రోల్ చేసుకోకపోవడం, మల్టిపుల్ బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాటిని కంట్రోల్‌లోకి తెచ్చుకోకుండా సేమ్ లైఫ్ స్టైల్‌ని కంటిన్యూ చేయడం ఇలా చాలా వరకు పేషెంట్‌లో చూస్తున్నాము. అంటే స్మోకింగ్, ఆల్కహాల్ హ్యాబిట్ ఉండడం, ఔట్‌సైడ్ ఫుడ్స్ ఎక్కువగా తినడం, సెక్షువల్ హైజీన్ లేకపోవడం అండ్ దానితో పాటు కొన్ని రకాల డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆయిల్స్‌ని కొన్ని రకాల వంటకాల్లో వాడుకోవడం, కొన్ని రకాల కెమికల్స్‌ని
లైక్ కెమికల్స్ అంటే మనము అజినోమోటో సాల్ట్ ఉంటుంది కదా, ఇటువంటి అజినోమోటో సాల్ట్ కానీ లేదు అంటే ఫుడ్ కలర్ కానీ ఇటువంటి కెమికల్ రిలేటెడ్ ఐటమ్స్ని ఫుడ్ ప్రిపరేషన్లో వాడడం, ఇటువంటి హ్యాబిట్స్ ఏమీ కంట్రోల్ చేసుకోరు. అండ్ ఒక్కొక్క వాళ్ళైతే ఎప్పుడు చూసినా కూడా లైక్ డేలో 3 to 4 టైమ్స్ బయటే ఫుడ్ తింటూ ఉంటారు. మంచి వాటర్ తీసుకోరు. అంటే రెగ్యులర్లీ 3 to 5 లీటర్స్ వాటర్ అని చెప్తూ మొత్తుకుంటూ ఉంటాము ఈచ్ అండ్ ఎవ్రీ వీడియోలో. అయినా కూడా కొంచెం కూడా దృష్టి పెట్టరు. నీళ్లు తక్కువగా తాగుతూ ఉంటారు. సో వీటన్నిటి వల్ల ఏమవుతుంది అంటే హెచ్‌బీఎస్ ఏజ్ పర్సంటేజ్ బాడీలో బాగా పెరిగిపోయి బాడీ అంతా కూడా ఇన్‌ఫ్లమేషన్ అనేది బాగా వీళ్ళకి ఎక్కువగా వస్తూ ఉంటుంది. హెచ్‌బీఎస్ ఏజ్ అంటే హెపటైటిస్ బి అనే ఒక వైరస్ మన బాడీలోకి రావడం. అయితే ఈ హెపటైటిస్ బి వైరస్ మన బాడీలోకి ఏ విధంగా వస్తుంది అంటే, ఒకటొచ్చేసి బ్లడ్ ట్రాన్స్‌ఫర్మేషన్ అంటే రక్త మార్పిడి ద్వారా వస్తుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి సెక్షువల్ రిలేషన్స్ అంటే అనేక మంది వ్యక్తులతో లైంగికంగా కలుస్తూ ఉంటే అటువంటి సమయంలో ఈ వైరస్ బ్లడ్‌లోకొచ్చే, బాడీలోకొచ్చే ఛాన్స్ ఉండింది. చాలా రేర్‌గా లైక్ ఎవరికైనా పేరెంట్స్‌కి ఉంటే పిల్లలకి రావడం, లేదు అంటే కొన్ని తరాలు బడి కొన్ని తరతరాలుగా కొంతమందికి పెద్దవాళ్ళలో పూర్వీకుల్లో ఉంటే అది వంశపారంపర్యంగా కొంతమందికి ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్స్ అనేది ఉండడం. అండ్ ఇంకొకటొచ్చేసి లైక్ పొల్యూటెడ్ ఫుడ్, వాటర్ తీసుకోవడం, ఇటువంటి సమయంలో చాలా తక్కువ ఇలాంటప్పుడు రావడం. సో మ్యాక్సిమం ఇప్పుడు నేను చెప్పిన ఈ 4 విధాలుగానే ఈ హెపటైటిస్ బి వైరస్ బాడీలోకి ట్రాన్స్మిట్ అవుతుంది. అండ్ ఇది మన బాడీలోకి వచ్చిన తరువాత ఏ ఆర్గాన్ బాగా దెబ్బతింటుంది అనంటే, శరీరంలో ఏ అవయవం ఈ ఇన్ఫెక్షన్‌కి బాగా ఇన్ఫెక్ట్ అవుతుంది అనంటే లివర్ అంటే కాలేయం. సో మన లివర్ అనేది ఈ వైరస్‌కి బాగా ఇన్ఫెక్ట్ అవుతుంది. సో అప్పుడేమవుతుంది, ఈ హెపటైటిస్ బి వైరస్ బాగా ఉందనుకోండి, మన లివర్ దెబ్బతింటుంది. అప్పుడు మన లివర్‌కి లివర్ సిర్రోసిస్ కూడా వచ్చేస్తుంది. సో దీన్ని లివర్ సిర్రోసిస్ అని కూడా అంటారు. లివర్ వాపు రావడము, లేదు అంటే లివర్ కుళ్ళిపోవడము, ఇలా జరుగుతూ ఉంటుంది. అండ్ కళ్ళు పచ్చగా రావడము, గోర్లు పచ్చగా అయిపోతూ ఉండడము, శరీరం పైన చర్మం అంతా గూడా పసుపు పచ్చ రంగులోకి రావడము, సరిగ్గా నిద్ర పట్టకపోవడము, ఆకలి సరిగ్గా వేయకపోవడము, బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉండడము. అంటే వెన్నునొప్పి అంటారు. ఈ నొప్పులు బాగా అనిపిస్తూ ఉండడము. అండ్ ఇంకొంతమందిలో ఏముంటుంది అంటే, మన ఇంట్లో ఎప్పుడైనా మనము కొన్ని రకాల నూనెకి సంబంధించిన పిండి వంటకాలు వండుతాము. సో పిండి వంటల్లో ఏంటి, బాగా ఎక్కువ క్వాంటిటీ నూనెని మనము వాడుకుంటాము. సో ఆ పిండి వంటలు చేసేటప్పుడు వచ్చే ఆ నూనె వాసన పడక వాంతులొచ్చినట్లుగా ఉండడము. అండ్ కొన్ని నాన్ వెజ్ ఐటెమ్స్ వండుకునేటప్పుడు లైక్ మటన్ గానీ, కొన్ని కొవ్వు పదార్థాలతో కూడిన కర్రీస్ కానీ వండుకునేటప్పుడు ఒక రకమైన వాసన అనేది వస్తుంది. కొవ్వు వాసనలాగా. సో ఇటువంటి స్మెల్ వచ్చినప్పుడు కూడా ఆ పర్సన్ అంతా కూడా అనీజీగా ఉండడము, వాళ్ళ మైండ్ అంతా కూడా డిస్టర్బ్డ్‌గా అయిపోయి వామిటింగ్ సెన్సేషన్ రావడము, సివియర్ హెడేక్ రావడము, ఇలాంటి సింప్టమ్స్ కూడా మనము రీసెర్చ్ త్రూ కొంతమంది పేషెంట్స్‌లో ఐడెంటిఫై అనేది చేశాము. ఇవన్నీ కూడా హెపటైటిస్ బి ఉన్న వాళ్ళలో చూస్తూ ఉంటాము. అండ్ వీళ్ళకి లైక్ ఎప్పుడు చూసినా కూడా నీరసంగా అనిపిస్తూ ఉండడము, యాక్టివ్‌గా ఉండకపోవడము, ఇలాంటియన్నీ ఉంటాయి. అయితే ఈ హెపటైటిస్ బి బ్లడ్‌లో ఉన్నా, బాడీలో ఉన్నా కూడా కంట్రోల్‌లో ఉంటూ, వైరల్ లోడ్ పెద్దగా ఏమీ లేకుండా నార్మల్‌గా ఉంటూ, వీళ్ళు మంచి ఫుడ్ తింటూ, బాగా లైఫ్ స్టైల్‌ని కరెక్ట్ వేలో పెట్టుకుంటే ఇదున్నా కూడా అంత భయమేమీ లేదు ఈ పర్సన్‌కి. ఆహ్, ఇంకొకటేంటి అంటే, ఎవరికైతే ఈ హెపటైటిస్ బి ఉంటుందో లైక్ భార్యకుంటే భర్తకి, పిల్లలకి టెస్టులు చేయించాలండి ఖచ్చితంగా. వాళ్ళకేమన్నా ట్రాన్స్‌మిట్ అయిందా అనేది తెలుసుకోవడానికి. భర్తకి గనక ఉంటే భార్యకి, పిల్లలకి చేయించాలి. సో వీళ్ళెవ్వరికీ లేదు అనని మీకు రిపోర్ట్స్ త్రూ డయాగ్నోస్ అయితే గినక వెంటనే వీళ్ళకి వ్యాక్సిన్స్ గినక వేయించుకుంటే పిల్లలకి, భార్యకి లేదు అంటే భార్యకి, పిల్లలకి సో వీళ్ళందరూ గూడా సేఫ్ సైడ్‌లో ఉంటారు. సో ఇది హెపటైటిస్ బి గురించి. దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ కావాలి అన్నా, మంచి డైట్ కావాలి అన్నా మీరు మన క్లినిక్‌కొచ్చి కన్సల్ట్ అవ్వండి. అయితే ఒక్క
క్లినిక్‌కి మేము డైరెక్ట్‌గా రాలేము, చాలా లాంగ్‌లో ఉంటాం అనుకునే వాళ్ళు ఆన్‌లైన్ ఉంది, ఆఫ్‌లైన్ ఉంది. 2 ట్రీట్మెంట్స్ మన క్లినిక్‌లో అవైలబుల్ ఉంది. మీ రిపోర్ట్స్ అన్నీ కూడా వాట్సాప్ త్రూ సెండ్ చేసేసి, మీ ప్రాబ్లమ్ అంతా కూడా మాకు కాల్ చేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే, సో మీ క్లినిక్ హిస్టరీ అంతా నోట్ చేసుకొని, మీకు దీనికి తగ్గ ప్రాపర్ నేచురల్ ట్రీట్మెంట్ మేము ప్రొవైడ్ చేయగలము. సో కావాల్సిన వాళ్ళు కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.